తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని మార్చే ఆలోచనలో ఉందా? రేవంత్ రెడ్డి సైతం ఆ పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నారా? ఇప్పటికే అధిష్టానం ఆ దిశగా కసరత్తును సైతం ప్రారంభించిందా? రేవంత్ రెడ్డి ఎప్పుడు రాజీనామా చేస్తాడా అని ఆ నేతలు ఎదురు చూస్తున్నారా? రేవంత్ రెడ్డిని అధిష్టానం ఎందుకు మార్చాలనుకుంటుంది? ఇంతకీ రేవంత్ దేనికి రాజీనామా చేయబోతున్నారు? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం లోక్సభ ఎన్నికలు జరగ్గా ఎలాంటి ఫలితాలు రానున్నాయి, అవి రాష్ట్ర రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సమయంలోనే మరో కొత్త అంశం తెర మీదకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయనున్నారని, త్వరలోనే ఆయన స్థానంలో మరో నేత పగ్గాలు చేపట్టనున్నారని. అయితే రేవంత్ రెడ్డి రాజీనామా చేసేది సీఎం పదవికి కాదండోయ్, టీపీసీసీ అధ్యక్షుడి పదవికి. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్కి కొత్త అధ్యక్షుడిని నియామకం జరగనుంది. ఈ విషయాన్ని ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. జూన్ నెలాఖరులో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండడంతో వాటికి ముందే కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం కూడా ఉంది. దీంతో త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయబోతున్నారు. ఇక దీంతో ఆశావాహులు చాలా మంది టీపీసీసీ పదవి కోసం ఢిల్లీ కేంద్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. టీపీసీసీ పదవి రేసులో చాలా మంది ముఖ్య నేతలు ఉన్నారు. ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రేవంత్ ముఖ్యమంత్రిగా కొనసాగుతుండడంతో పీసీసీ పదవిని ఇతర సామాజిక వర్గాలకు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు అదే సామాజిక వర్గం నుండి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గం, ఉప ముఖ్యమంత్రిగా ఎస్సీ అయిన బట్టి విక్రమార్కను నియమించారు. కానీ బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి పదవిని ఆశించారు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. కనీసం తనకు పీసీసీ అధ్యక్షుడి పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. కర్ణాటక తరహాలో అక్కడ ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ను పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. తన పేరును పీసీసీ పదవికి పరిశీలించాలని ఆయన గట్టిగానే కోరుతున్నట్టు తెలుస్తుంది. కానీ అధిష్టానం ఆలోచన మాత్రం భిన్నంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరోవైపు నాగర్ కర్నూలు ఎంపీ సీటు ఆశించి భంగపడిన సంపత్ పేరు కూడా ఈ రేసులో వినిపిస్తుంది. బీసీ సామాజిక వర్గం నుంచి మదియాష్కి గౌడ్, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, మంత్రి పొన్నం ప్రభాకర్, విహెచ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో మదియాష్కి గౌడ్, రాహుల్